నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టి అసలు మర్చిపోవద్దు. నోటిఫికేషన్స్ రావాలి అంటే ఇట్లాంటి ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నాలు చేసినా మన దగ్గర వచ్చి నోటిఫికేషన్స్ వస్తలేవు కాబట్టి మీరే షేర్ చేసే ప్రయత్నం చేయటం. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగించి కాలు ఇంటి గడప మీద పెట్టిరో లేదో అటు ఇరాన్లో బాంబులు వెళ్ళినాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ సహా టాప్ జనరల్స్ అంతమయ్యారు. సరిగ్గా మోదీ రిటర్న్ అయిన 24 గంటల్లోనే ఈ ఆపరేషన్ జరగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అసలు మోదీకి ఈ విషయం ముందే తెలుసా? భారత్ ఎందుకు మౌనంగా ఉన్నది అనే విషయాలు ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఖమేనీని హతమార్చే ప్లాన్ ఎప్పుడో రెడీ అయిపోయింది. కానీ మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉండగా ఈ దాడి జరిగితే భారత్ ఇబ్బందుల్లో పడుతుందని భావించి ఇజ్రాయెల్, అమెరికాలు ఈ ఆపరేషన్ను 48 గంటలు వాయిదా వేశాయనే ప్రచారం జరుగుతున్నది. అంటే మోదీ క్షేమంగా భారత్ చేరుకున్నాకనే ఆపరేషన్ లయన్స్ రోర్ మొదలైంది. మరి ముందే ఈ విషయాన్ని పసిగట్టిందా? నిఘా వర్గాల సమాచారం ప్రకారం మన గూఢచర సంస్థ ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టింది. గల్ఫ్ రీజియన్లోని అమెరికా మిలిటరీ బేసుల్లో అకస్మాత్తుగా పెరిగిన కదలికలు, బహ్రెయిన్లోని ఫిఫ్త్ ఫ్లీట్ సిబ్బంది హఠాత్తుగా వెళ్ళిపోవడం, ఖతార్, కువైట్, యుఏఈలోని ఎయిర్ బేసులు అలర్ట్ అవ్వడం, వీటన్నిటినీ గమనించిన ఇరాన్ మీద ఏదో పెద్ద దాడి జరగబోతోందని ప్రధానికి ముందే రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పూరిం ప్రతీకారం. యూదుల పండుగ పూరిం రోజునే ఈ దాడి జరగడం వెనుక ఒక చారిత్రాత్మక ప్రతీకారం ఉంది అంటున్నారు. పూర్వం ఇరాన్, పర్షియా యూదులను అంతం చేయడానికి ఇదే రోజును ఎంచుకున్నది. ఇప్పుడు అదే రోజున ఖమేనీని టార్గెట్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ తన పాత బాకీ తీర్చుకున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సెంటిమెంట్ను కూడా మన నిఘా వర్గాలు ముందే అంచనా వేసి ఉండొచ్చు అంటా ఉన్నారు. రష్యా నుంచి లీక్. భారత్కు కేవలం అమెరికా, ఇజ్రాయెల్ నుంచే కాకుండా ఇటు మిత్రదేశమైన రష్యా నుంచి కూడా సమాచారం అంది ఉండొచ్చనే వాదన ఉన్నది. ఇరాన్లో భారీ పెట్టుబడులు పెట్టిన రష్యా అక్కడ ఏం జరుగుతుందో నిశ్చితంగా గమనిస్తోంది. తన ఆస్తులను, సిబ్బందిని కాపాడుకోవడానికి రష్యా గూఢచారి సంస్థ ఎస్వీఆర్ అలర్ట్ అవ్వడం, ఆ సమాచారాన్ని భారత్తో పంచుకోవడం కూడా సహజమే. ఫిఫ్త్ వన్, భారత్ వ్యూహాత్మక మౌనం ఎందుకు? కాంగ్రెస్ ఈ హత్యను ఖండిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉన్నది. దీనికి బలమైన కారణాలున్నాయి. మారుతున్న సమీకరణాలు. 2019 నుంచి ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గించి ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలతో భారత్ బంధం పెంచుకున్నది. దాడి జరుగుతుందని ముందే ఊహించి సుమారు 2000 మంది భారతీయులను ఇరాన్ నుంచి ముందే వెనక్కి రప్పించడం మోదీ ప్రభుత్వ దౌత్య విజయం. విదేశాంగ శాఖ ముందే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేయడం చూస్తుంటే ఏదో జరగబోతోంది అని భారత్కు క్లారిటీ ఉందని స్పష్టమవుతున్నది. ఖమేనీ హత్య ప్లాన్ మోదీకి నెతన్యాహు స్వయంగా చెప్పారో లేదో కానీ ఒక గ్లోబల్ లీడర్గా, బలమైన నిఘా వ్యవస్థ ఉన్న దేశ ప్రధానిగా మోదీకి ఈ దాడి గురించి ముందస్తు సంకేతాలు ఖచ్చితంగా ఉన్నాయనేది కాదనలేని వాస్తవం. అందుకే భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కానీ ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తించాలి. ఏం జరిగింది, ఎవరు ఎవరిపైన యుద్ధం చేశారు, ఎవరు ఎవరిని చంపేశారు, ఇవన్నీ ఒక్క క్షణం మనం పక్కన పెడితే అక్కడ ఖమేనీ హత్య తర్వాత భారతదేశంలో ఉండేటటువంటి పరిస్థితులను ఒక్కసారి మనం గమనిస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఏడుస్తున్నారు. నిజంగా చాలామంది చిన్న పిల్లలతో సహా ఖమేనీ గురించి చాలా బాధపడుతున్నారు. నిజంగా కొంతమంది న్యూస్ రిపోర్టర్స్ వెళ్ళి వాళ్ళు చిన్న పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు వింటా ఉంటే భారత్ ఎటువైపు వెళ్తుంది అని భయం వేస్తుంది. ఖమేనీ గురించి నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమే అంటున్నారు. ఖమేనీ కోసం యుద్ధం చేయడానికి సిద్ధమే అంటున్నారు. అక్కడే ఉంటే మిగిలిన దేశాలన్నింటిని కూడా మేము పేల్చి పడేసే వాళ్ళం అంటున్నారు. కానీ ఇంకొంతమంది అమ్మాయిలు మేము భారత్లో ఉంటున్నాం, కానీ భారత్ మాది కాదు, మేము అక్కడి వాళ్ళం అని బాహటంగా మాట్లాడుతున్నారు. ఈరోజు నిజంగా మనం బాధపడాల్సినటువంటి విషయమా, లేకపోతే అసహ్యపడాల్సినటువంటి విషయమా, ఆందోళన చెందాల్సినటువంటి విషయమా ఇది?
అర్థం కావడం లేదు. నిజంగా భారతదేశం పైన దాడి జరిగినప్పుడు, భారత ఆర్మీ చనిపోయినప్పుడు, లేదు నువ్వు హిందువా, ముస్లిమా అని చెప్పేసి ప్యాంట్ విప్పి చూసి మరి చంపినప్పుడు, ఈ నోళ్ళేవి కూడా బయటకు రాలేదు, మాట్లాడలేదు. కానీ ఈరోజు అక్కడెక్కడో మనకు సంబంధం లేనటువంటి వ్యక్తిని చంపినప్పుడు, మరి ఆ వ్యక్తి ఏం చేశాడు అక్కడ? మహిళలకి ఎటువంటి శిక్షలు విధించాడు, ఎటువంటి ఆంక్షలు విధించాడో ప్రపంచం అంతా తెలుసు. నిజంగా ఈరోజు ఆ దేశంలోని మహిళలు సంతోషిస్తా ఉంటే, మన దేశంలో ఉన్నటువంటి మహిళలు ఆయన గురించి బాధపడుతున్నారు. ఎటు వెళ్తున్నాం మనం? ఖచ్చితంగా దీనిపైన మీ స్పందన కూడా కావాలి. ఈ వీడియో నిజంగానే పనికొచ్చేది అనుకుంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మర్చిపోవద్దు. జై హింద్! మేరా భారత్ మహాన్!